కాసేపట్లో ధర్మపురిలో జనజాతర సభ జరగనుంది. సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. సభ కోసం భారీగా జన సమీకరణ చేశారు నేతలు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ నేరుగా రాయ్బరేలీ నుంచి సభకు హాజరు కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ధర్మపురి సీఎం సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ధర్మపురి జన జాతర సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను గెలిపివ్వాలంటూ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి రాజారాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు, వేలాదిగా సభ ప్రాంగణంకు ప్రజలందరూ చేరుకోవడం జరిగింది. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ శ్రేణులు చేశాయి. ప్రజలు ఎవ్వరు కూడా ఎండకు ఇబ్బంది పడకుండా ప్రత్యేకమైనటువంటి టెంట్లను, దీంతో పాటు వాటర్, మజ్జిగను, అన్ని కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ డయాస్ పైన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడిప్పుడే జనజాతర సభకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రాంగణానికి మెయిన్ డయాస్ మీదికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమారు, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేరుకున్నారు. మరోపక్క కళాకారులకు కూడా ప్రత్యేకమైనటువంటి డయాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా అంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈ సభా ప్రాంగణంకు రానున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంకు రానున్నారు. అయితే ఈ రోజే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ మేనిఫెస్టోను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఈ సభ ద్వారా కాంగ్రెస్ శ్రేణులు పిలుపునున్నాయి. అయితే మొదటిసారి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో అని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం కూడా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. విఐపీతో పాటు సామాన్య ప్రజలకు, అదేవిధంగా కార్యకర్తలకు, పార్టీ క్యాడర్కు, అదే పార్కింగ్కు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా సభా ప్రాంగణం అంతా కూడా ప్రజలందరితో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఇప్పుడే సభ ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పైన అమలు చేస్తామని చెప్పినట్టుగానే ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలు మెయిన్గా ఈ జనజాతర సభ ద్వారా పరిష్కరిస్తామని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కూడా ప్రజలందరికీ చెప్పనున్నాడు. ఇప్పటికే దాదాపు నెల రోజులుగా కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో క్యాన్వాసింగ్ చేశారు. ప్రజలతోని మమేకమయ్యారు. ప్రచారానికి మరొక వారం రోజుల టైం ఉండడంతో ఈ సభ ద్వారా పెద్దపల్లికి తాను ఏం చేస్తానో చెప్తానని చెప్పి గడ్డం వంశీకృష్ణ కూడా ఇందాక చెప్పడం జరిగింది. మొత్తం కూడా నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి సమస్యలు, గత ప్రభుత్వము హయాంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు వివరించనున్నారు. మొత్తం మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా జనం కనిపిస్తున్నారు. ఇది సభా ప్రాంగణము. బయట కూడా అనేక మంది ప్రజలు లోపలికి రావడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్కింగ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం జనజాతర సభకు సంబంధించి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. చాలా వెహికల్స్ కూడా అంటే దాదాపు 2 కిలోమీటర్ల పైన కూడా వెహికల్స్ అన్ని జామ్ అయినాయి. ఒక 20 నిమిషాలలో సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ రావడంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఉన్నా కూడా వేలాదిగా ప్రజలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తాము, ఇదే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము, డయాస్ మీద సభ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కూడా ప్రజలకు నేరుగా గ్యాలరీలోకి వెళ్ళి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజలందరినీ కూడా నేరుగా ప్రజలతో గ్యాలరీకి వెళ్ళి కలిసి మాట్లాడారు. వారి సమస్యలపైన చర్చించారు. ఖచ్చితంగా ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, ముఖ్యంగా గోదావరి పరివారక ప్రాంతం కనుక నీటి సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఈ సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గోదావరి పరివారక ప్రాంతం అయినప్పటికీ అనేక చోట్ల కూడా నీళ్లు లేక జనాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వారందరి సమస్యలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచిన తర్వాత నిరుద్యోగం, అదేవిధంగా పెద్దపల్లి యువతకు కావాల్సినటువంటి ఉద్యోగాల కల్పన, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, నీటి సమస్యలు, వీటన్నింటినీ కూడా తీరుస్తామని చెప్పారు. సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో చాలా వరకు వేలాదిగా ప్రజలందరూ అయితే సభా ప్రాంగణానికి తరలి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరంతరం కూడా పార్లమెంటు సంబంధించి ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఇప్పుడు మనం లైవ్ లో చూడొచ్చు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు ప్రజలను ఉద్దేశించి. సో మొత్తంగా కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ధర్మపురి జనజాతర సభకైతే వేలాదిగా జనమైతే తరలి వచ్చారు. మొత్తం కూడా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తామందరం కూడా పనిచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రజల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. ఇది సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఓవర్ టు యు అనిల్.